ఇండియా అమెరికా రిలేషన్స్ ఇప్పుడు చాలా డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. అమెరికా ఇండియా మీద 50% టారిఫ్ వేసింది అని. ఈ 50% టారిఫ్ ఏషియన్ కంట్రీస్లో ఏ దేశానికి ఎంత ఎక్కువ లేదు. మన ఇండియాకి మాత్రమే ఎక్కువ టారిఫ్స్ వేశాడు ట్రంప్ ఈ రీజియన్లో. అసలైతే అమెరికా చైనా మీద ఎక్కువ టారిఫ్స్ వేయాలి. ఎందుకు అంటే చైనా రష్యా నుండి ఇండియా కన్నా ఎక్కువ ఆయిల్స్ కొంటుంది. కానీ అమెరికా చైనాని ఎదిరించే దమ్ము లేక ఇండియా మీద టారిఫ్స్ వేసి టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మన ఇండియా సహించింది ట్రంప్ నెగిటివ్ స్టేట్మెంట్స్ని. ట్రంప్ టైం అయిపోయింది. ఇంకా ఇండియా గీసిన రెడ్ లైన్ని క్రాస్ చేసేసాడు. ట్రంప్కి బోర్ కొట్టినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి ఇండియా మీద టారిఫ్స్ అంటాడు. వైట్ హౌస్ నుంచి ఇండియా మీద శాంక్షన్స్ వేస్తామని స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తాడు. ఇంకా ట్విట్టర్లో, ట్రూత్ సోషల్లో ఇండియాని ఒక డెడ్ ఎకానమీ అని నెగిటివ్ ట్వీట్స్ పెడతాడు. ట్రంప్ మన ఇండియాని చిన్న చూపు చూస్తున్నాడు. ఇండియా ఒక బ్రిటిష్ కాలనీ, అమెరికా చెప్తే వినాలి, కాదు అని ఎదురు తిరిగితే శిక్ష తప్పదు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇది న్యూ ఇండియా. మనం సూపర్ పవర్గా ఎదుగుతున్నాం. ఎవడో భయపెడుతున్నాడని భయపడట్లా. ఎవడైనా మన టర్మ్స్లోకి రావాలి, లేదా అన్నీ మూసుకుని వాడి పని వాడు చూసుకోవాలి. కానీ ట్రంప్ ఇండియా గీసిన రెడ్ లైన్ని క్రాస్ చేసేసాడు. మన ఇండియా ఇప్పుడు తన స్ట్రాటజీని చేంజ్ చేసి ఒక కొత్త అగ్రెసివ్నెస్ డిప్లొమసీని చూపిస్తుంది. ఏంటి అంటే జయశంకర్ గారు డైరెక్ట్గా అమెరికా ఫారెన్ పాలసీ మీద ఎస్పెషల్లీ ట్రంప్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జయశంకర్ గారు చెప్పింది ఏంటి అంటే, మీరు ఇండియా నుండి ఆయిల్స్ కొనకూడదు అని అనుకుంటే కొనద్దు. మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లా ఇండియన్ ఆయిల్స్ కొనాలి అని. ఈ ఆయిల్స్ ఏంటి అంటే మన ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొని ఇండియాలో రిఫైన్ చేసి యూరోప్కి ఇంకా అమెరికాకి ఆయిల్ ప్రొడక్ట్స్గా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. జయశంకర్ గారు క్లియర్గా చెప్పారు, యూరోప్ని కానీ అమెరికాని కానీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఇండియా నుండి రిఫైన్డ్ ఆయిల్స్ కొనమని. మీ ఇష్టం, కొనకూడదు అని అనుకుంటే కొనద్దు అని క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ అమెరికా చూపిస్తున్న హిపోక్రసీ ఏంటి అంటే ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొంటుంది అని 50% టారిఫ్ వేశాడు. కానీ రష్యా ఆయిల్స్ని ప్రపంచంలోనే ఎక్కువ కొనేది చైనా. కానీ అమెరికా చైనాని ఎదిరించలేక భయపడి సైలెంట్గా ఉంది. ఇంకా రష్యన్ ఎల్ఎన్జీని ప్రపంచంలోనే ఎక్కువ కొనేది యూరోప్ యూనియన్. ఈ రోజు కూడా ఇంకా కొంటున్నారు. యూరోప్ యూనియన్లో మ్యాక్సిమం అన్ని కంట్రీస్ నాటో మెంబర్స్, కానీ వాటి మీద శాంక్షన్స్ లేవు. ఇంకా రష్యాతో ఫ్రెండ్షిప్ చేసిన, వ్యాపారం చేసిన, టారిఫ్స్ శాంక్షన్స్ వేస్తున్న అదే దేశం అమెరికా. ఈ అమెరికా కూడా రష్యా నుండి యురేనియంను కొంటుంది. ఇదే కదా హిపోక్రసీ అంటే. వాళ్ళందరూ కొంటున్నారు, మంచిగా వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళ మీద టారిఫ్స్ శాంక్షన్స్ ఉండవు. కానీ ఇండియా మాత్రం రష్యాతో వ్యాపారం చేస్తే టారిఫ్స్ శాంక్షన్స్ వేస్తారు. జయశంకర్ గారు క్లియర్గా చెప్పారు, ఇండియన్ ఆయిల్స్ కొనడం మీకు ప్రాబ్లంగా ఉంటే ఇప్పుడే కొనడం ఆపేయండి. దీనికి హిపోక్రసీ ఎందుకు అని మంచిగా రిప్లై ఇచ్చారు. ఇంకా అమెరికా సెక్రటరీ చెప్పారు, రష్యా అమెరికా సమ్మిట్ ఫెయిల్ అయితే ఇండియా మీద టారిఫ్స్ ఇంకా పెంచుతామని. కానీ అదే బెదిరింపు యూరోప్ యూనియన్ మీద లేదు, చైనా మీద లేదు. ఈవెన్ రష్యా బార్డర్ కంట్రీస్ మొత్తం రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొంటున్నాయి. కానీ ఏ దేశాల మీద ఎక్స్ట్రా టారిఫ్స్ లేవు. కానీ ఇండియాని టార్గెట్ చేశారు. ఇది ఒక్క రష్యన్ ఆయిల్స్ కొంటుంది అని కాదు, అమెరికాకి మన ఇండియా మార్కెట్ యాక్సెస్ ఇవ్వలేదు. అందుకే ట్రంప్ పగబట్టాడు మన ఇండియాని. కానీ ఆల్రెడీ జయశంకర్ గారు క్లియర్గా చెప్పారు, ఇండియా ఫార్మర్స్ని కాదని, అమెరికా ఇంట్రెస్ట్ కోసం ఇండియా కాంప్రమైజ్ అవ్వదని చెప్పారు. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇండియా బ్యాక్ స్టెప్ వేయదు అని. జయశంకర్ గారు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, ఇండియా రష్యాతో టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రెంథన్ చేస్తుంది అని. త్వరలోనే పుతిన్ గారు ఇండియాకి వస్తారు. అప్పుడు చాలా బిగ్ డిఫెన్స్ డీల్స్ జరుగుతాయి, కొత్త ట్రేడ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇండియాకి రష్యాకి మధ్య వ్యాపారం ఇంకా పెంచడానికి డిస్కషన్స్ జరుగుతాయి. ప్రజెంట్ రష్యా ఇండియాలో ఉన్న ఆయిల్ రిఫైనరీ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది. ఈ ట్రంప్ టారిఫ్స్ ఇండియా మీద వేయడం వల్ల రష్యా ఇంకో 5% డిస్కౌంట్ ఇచ్చింది ఆయిల్స్లో. ఇంకా ఇండియా కోసం రష్యా మార్కెట్ ఓపెన్ చేసింది. ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్ ప్రమాదంలో పడిపోతున్నాడని తెలిసి వెంటనే సహాయం చేసింది. కానీ అమెరికా ఎప్పుడు ఇండియాకి సహాయం చేయలేదు, ఎప్పుడూ ఇండియాకి వ్యతిరేకంగానే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా ఇండియా మీద అటాక్ చేయడానికి వచ్చింది అని. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నటించింది.
చైనా మీద ఇండియాని ఒక ప్రాక్సీ లాగా వాడాలని చూస్తుంది. మన ఇండియాకి తెలుసు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ని నమ్మకూడదు, ఎప్పటికప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారని. అందుకే సెల్ఫ్ రిలయంట్గా ఎదుగుతుంది మన ఇండియా. ఈ ట్రంప్ ఇండియా మీద టారిఫ్స్ వేసినప్పటి నుంచి చైనా మాత్రం తెగ నటించేస్తుంది. ఇండియాతో ఫ్రెండ్షిప్ అంటుంది, ఇండియాకి సపోర్ట్గా స్టేట్మెంట్లు ఇస్తుంది, డ్రాగన్ ఎలిఫెంట్ డ్యాన్స్ అంటుంది. కానీ చైనాని నమ్మడానికి లేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటుంది, బోర్డర్స్లో గొడవలు చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే చైనా పాకిస్తాన్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో కూడా సిపిఈసి ప్రాజెక్ట్ను ఎక్స్టెండ్ చేస్తుంది. ఇది ఇండియాకి డైరెక్ట్ ఛాలెంజ్ లాంటిది. అమెరికా కూడా చైనాతో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తుంది. ఎందుకంటే చైనా నుండి రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేస్తే అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేవి కుప్పకూలిపోతాయి. అందుకే ట్రంప్ టారిఫ్స్ వేసినప్పుడు కూడా చైనా బ్లాక్మెయిల్ చేసింది, రేర్ ఎర్త్ మెటల్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయము అని. దీనివల్ల ట్రంప్ సచ్చినట్టు టారిఫ్స్ అనేది తగ్గించాడు చైనా మీద. కానీ మన ఇండియా అలా చేయట్లేదు. ట్రంప్ ఇండియా మీద టారిఫ్స్ చేసినా కూడా మన ఇండియా ఇప్పుడు వరకు రిటాలియేషన్ చేయలేదు, కౌంటర్ అటాక్ చేయలేదు. మన ఇండియా రిటాలియేషన్ చేస్తుందో లేదో కామెంట్ చేయండి. నేనైతే రిటాలియేషన్ చేస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు వరకు ఇండియా సైలెంట్గా చూస్తుంది, కానీ ట్రంప్ మాత్రం రెచ్చిపోతూ ఇండియా మీద టారిఫ్స్ అంటున్నాడు, శాంక్షన్స్ అంటున్నాడు, ఇండియాను ఒక ఎనిమిలాగా చూస్తున్నాడు. కానీ ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని మన జయశంకర్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి. కానీ మన ఇండియా ఫారెన్ పాలసీ ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అమెరికాతో ఇష్యూస్ ఉన్నాయి, చైనాతో ఎంగేజ్ అవ్వాలో లేదో అని డిబేట్లు నడుస్తున్నాయి. రష్యా ఏమో యుక్రెయిన్తో బిజీగా ఉంది. ఈ సమయంలో జయశంకర్ గారు ఎలా ఇండియాని ఈ డైలమా నుంచి బయటకు తీసుకువస్తారో చూడాలి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మన జయశంకర్ గారు ట్రంప్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆల్రెడీ ఇండియాకి అమెరికాకి మధ్య ట్రేడ్ టాక్స్ అనేవి స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు మన ఇండియా చైనాతో రష్యాతో వ్యాపారం ఇంకా ఎక్కువ చేయడానికి చూస్తుంది. ఈ ట్రంప్ టారిఫ్స్ ఇండియా మీద వేయడం వల్ల మన ఇండియా అమెరికాకి లొంగట్లేదని ఈ పాయింట్ అనేది వరల్డ్ వైడ్గా సర్క్యులేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.